ఫస్ట్ టైం వాళ్ళకి మళ్ళీ ఆశలు చిగురిచ్చినాయి. ఈ ప్రభుత్వానికి కూడా కొద్దిగా టైం పట్టింది. అంటే అసలు ఈ చిట్టి అడవిని చిట్టడవి కాదు, ఒక రిజర్వ్ ఫారెస్ట్ లాగా అయిపోయింది. ఈ అడవిని మనం ఏం చేయాలి, ఎలా దీన్ని మళ్ళీ పట్టాలు తప్పించడం తేలిక కానీ పట్టాలు ఎక్కించడం చాలా కష్టం. అలాగ ఇప్పుడు 33,000 ఎకరాలని చక్కటి అవగాహనతో వాళ్ళు ఎక్కడ ఏం నిర్మించాలనేది ఒక పథకం ప్రకారం చేస్తే అది మొత్తం కుప్ప చేసి కూర్చున్నారు. వాళ్ళ 36 కోట్లు పెట్టి దాన్ని అంతా క్లియర్ చేసి పాత బిల్డింగులు కూడా 80% పూర్తయినాయి. వాళ్ళు ఎన్జిఓ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ క్వార్టర్లో, ఐపీఎస్ క్వార్టర్లో, జడ్జి క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, ఇలా ఎక్కడికక్కడ అన్నీ కూడా ఇప్పుడు హైదరాబాదులో ఎలాంటి ఫెసిలిటీస్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉందో అంత ఫెసిలిటీసు వితిన్ 4 ఇయర్స్లో నిర్మాణం చేస్తే వాటిని పాడుపెట్టారు. ఇవాళ మళ్ళీ అదే మోడీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణం మొదలవుతుందంటే నిజంగా అది పండగ రోజే. ఇదే సందర్భంలో ఆయన ఉత్తరాంధ్రలో కొన్నిటికి ఇక్కడి నుంచి ఇలా ప్రారంభోత్సవం చేస్తారు. దాన్ని ఏమంటారు, వర్చువల్ ప్రారంభోత్సవం. అలాగే దివి తాలూకా గుల్లల మూతలో కూడా రాకెట్ లాంచింగ్ స్టేషన్ కూడా అది కూడా చాలా పెద్ద ప్రాజెక్టు. అసలు ఆంధ్రప్రదేశ్లో అంటే ఎక్కడో ఒక సముద్రపు ఒడ్డును చేస్తున్నారన్నమాట. అది